మత్తయి సువార్త 15:28. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె ఏమని కోరింది? కుమార్తె బాగుపడాలని, తన బిడ్డ బాగుపడాలని, తన కుటుంబం బాగుపడాలని, తన ఇల్లు బాగుపడాలని. మరి ఏది బాగుపడాలని మీరు అడుగుతున్నా, ఆ రోజు ఆ తల్లి తన కుమార్తె బాగుపడాలని అడిగింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. మీరు మీ పిల్లల కొరకు ఏం కోరుతున్నారు? దీవించబడాలనా, వారు వర్ధిల్లాలనా, రక్షణలోకి రావాలనా, మరి వారు దేవుని జ్ఞానం పొందుకోవాలనా, జ్ఞాపశక్తి పొందుకోవాలనా, చదువుల్లో మంచిగా రాణించాలని ఏదో ఒకటి అనుకుంటున్నారుగా మీ పిల్లల గురించి. ఆమె ఆ రోజు తన కుమార్తె కొరకు అనుకుంది, నా కుమార్తె స్వస్థపడాలి. వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టి పీడించబడేదట. కాబట్టి ఆ కుమార్తెకు స్వస్థత రావాలని అనేక డాక్టర్ల ఎదుకు వెళ్ళింది, కానీ ఎక్కడ స్వస్థత నొందలా. ఎవరో చెప్పారు యేసు ప్రభు వారి ఎదుకు వెళ్ళమని. అప్పుడు ఈమెకు వచ్చిన ఆటంకం, నేను కనాను స్త్రీని కదా, నేను వెళ్తే ప్రభు అంగీకరిస్తాడో అంగీకరించడో, నా ప్రార్థన వింటాడో వినడో. నేను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి యూదులో నుండి వచ్చిన వ్యక్తిని కాదు, యూదా మతానికి నాకు సంబంధం లేదు, నేను అబ్రహాం సంతానం కాదు, ఇజ్రాయేల్ రాళ్ళను కాదు, ఒక కనాను దేశానికి సంబంధించిన స్త్రీని. మరి ప్రభు నన్ను అంగీకరిస్తాడా, నా ప్రార్థన వింటాడంటారా? అయితే ఎవరో చెప్పారు, ఆయనకి అలాంటి పక్షపాతాలు ఏమి ఉండవు, నువ్వు వెళ్ళి అడగగలిగితే దేవుడైన ప్రభు నీకు కూడా దయచేస్తాడు, ఆయన విశ్వాసం ఉంచి వెళ్ళమన్నారు. ఆమె విశ్వాసంతో బయలుదేరింది, సంతోషంగా వెళ్ళింది. వెళ్ళి ప్రభు దగ్గర అడిగింది, ప్రభు నా కుమార్తెను బాగు చేయవా అని. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, నువ్వు ఎవరైనా కావచ్చు, నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, నమ్ము, ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? మాటి మాటికి అడిగింది, ప్రభు నన్ను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు చేయమని మరో వినమని అడిగింది. చాలా సమయం ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, అయినా ఆమె విడవకుండా ప్రార్థించింది. ఇంకా టైం పట్టింది. లాస్ట్కి శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు విసిగిపోయారు. ప్రభువా, ఎందాక ఈ స్త్రీ మన వెంటొస్తూ నా మొర వినండి, నా విన్నపాన్ని వినమని అంటారు? ఆమె అలా మొరపెడుతూనే వస్తుంది. మేము విసిగిపోయాం. ఆమె ఏడ్పులు, ఆమె కేకలు, ఆమె ప్రార్థన వినలేకపోతున్నాం. నీకు వినపట్లేదు యేసయ్య? నీకు వినిపించట్లేదా? ఆమె ఇంతగా కేకలు వేస్తూ ఏడుస్తూ వస్తుంది కదా అన్నప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. అమ్మా, నేను పిల్లలకు రొట్టె ఇవ్వడానికి వచ్చాను, అవి ఎలా కుక్క పిల్లలకు వేస్తాను అని చెప్పి అన్నాడు. అంటే విశ్వాసానికి నిలబడుతుందా, వెనక్కి తిరిగిపోతుందా కోపంతో? ఎందుకంటే విశ్వాసం అనేది పరీక్షించబడినప్పుడే అది ఫలాన్ని పొందుకుంటుంది. ప్రతిదానికి టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్. అలాగే స్కూల్లో పిల్లలు టెస్ట్ రాస్తుంటారు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు. ఈ పరీక్ష రాసినప్పుడంతా ఎందుకు పెట్టారు పరీక్ష? పిల్లోడు నమ్మట్లేదు, వాడు చదువుతున్నాడని నమ్ముతున్నారు, అయినా ఎందుకు పెట్టారు పరీక్ష? వాడిని పై క్లాసుకు తీసుకురావాలని, వాడు ఉన్న క్లాస్ కన్నా పై క్లాసుకు రావాలని. అసలు టెస్ట్లే వద్దు అంటే ఏ క్లాసులో ఉన్నావో ఆ క్లాసులో ఉండిపోతాం. ఏ పరీక్ష వచ్చినా నేను రాస్తాను అన్నట్లయితే 7th రాస్తే 8thలోకి వెళ్తాం, 8th పరీక్షలు రాస్తే 9thలోకి వెళ్తున్నాం, 9th పరీక్షలు రాస్తే చెప్పాలి, 10th పరీక్షలు రాస్తే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తే. అసలు నాకు ఏ పరీక్షలు వద్దు, ఆ పరీక్ష హాల్ అంటే నాకు భయం, నాకు పరీక్షలు వద్దంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే మొద్దుగా ఉండిపోతాం. కాబట్టి పరీక్షలు రాస్తున్నప్పుడంతా జీవితంలో కూడా పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీలో కూడా కొంతమంది పరీక్షలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అనే పరీక్షలు, అప్పు బాధలు అనే పరీక్షలు, నిందలు, అవమానం అనే పరీక్ష. ఎందుకు నాకు ఈ పరీక్ష వచ్చిందని బాధపడద్దు, విచారపడద్దు, జయించి తీరడమే. ప్రార్థించు, దేవా జ్ఞానం ఇవ్వండి, ఈ పరీక్ష జయించడానికి సహాయం చేయండి, ఈ శ్రమను జయించడానికి సహాయం చేయండి, ఈ శోధన జయించే కృప నాకు దయచేయమని ప్రార్థించి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు జయిస్తారు. నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ట్రయింగ్ అన్నమాట ఆ రోజే ఆమె చేసింది కనాను స్త్రీ. ఆమె పట్టుదలతో ఏమాత్రం విసిగిపోకుండా ప్రభు వెంట వస్తూనే ఉంది. పట్టుదలతో ప్రార్థించండి, జవాబు రాబోతుంది. దేవుని కనికరం చొప్పున మీరు జవాబు పొందుకోబోతున్నారు. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈరోజు ఎవరైతే ఏకీపించారో వారందరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించండి. వారు కోరినట్టే వారి జీవితాల అద్భుత కార్యములు జరుగునుగాక. నీ చిత్తానుసారంగా నిన్ను ఆశ్రయించిన వారు, నిన్ను ప్రార్థిస్తున్న వారు ప్రతి దినము నాయన ప్రేరిక పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప జవాబులు వీరందరికీ అనుగ్రహింపబడుగాక.
థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ పీపుల్. అనాయింట్ దెమ్ ఫాదర్. అభిషేకించు, ఆత్మతో నింపు, శక్తితో నింపు, నీ కృపతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందుకోమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.